నారా లోకేష్ పార్టీ పగ్గాలు ఎప్పుడు అందుకోనున్నారు? ఇంకా సమయం ఉందా? కూటమి పాలన ఏడాది సందర్భంగా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఈ విషయంలో ఏమన్నారు? ఇంకా సమయం పడుతుందా? నేతలు కార్యకర్తలు మాత్రం చినబాబుకు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుండి క్రమంగా పెరుగుతోంది. మహానాడు వేదికగా వర్కింగ్ ప్రెసిడెంట్గా చినబాబును నియమిస్తారని నేతలు భావించారు. కానీ సీఎం చంద్రబాబు ఆ విషయాన్ని పక్కన పెడుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా లోకేష్ అంశం ప్రస్తావనకు వస్తోంది. ఏపీలో కూటమి పాలన ఏడాది సందర్భంగా సీఎం చంద్రబాబు పలు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. లోకేష్ విషయంలో ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. లోకేష్ విషయంలో పార్టీ నియమావళి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెప్పకనే చెప్పారు. పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని, ఎప్పుడూ యువతకు పెద్దపీఠం వేస్తామన్నారు. పార్టీలో ఎప్పుడూ యువరక్తం ఉండాలని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో లేనంత ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మా పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్లో అతి పిన్న వయసులో మంత్రి కూడా మా పార్టీ నుండి ఉన్నారన్న విషయాన్ని ప్రధానంగా గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో చాలా మంది యువకులు ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో యువకులు, చదువుకున్న వారిని ప్రోత్సహిస్తామని వెల్లడించారు. కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ పనిచేస్తున్నారని ప్రశంసించారు. పార్టీ నియమావళి, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని వివరించారు.